జగాలను కాచే జంగముడు, ఆది అంతాల్లేనివాడు, అండపిండ బ్రహ్మాండాలన్నింటా నిండినోడు. ఇన్ని గుణగణాలున్నా చెంబుడు నీళ్లు పోస్తే చాలు కుషవుతాడు. కాసిన్ని బిల్వదళాలు వేస్తే అనుగ్రహిస్తాడు. ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునే పర్వదినమై మహాశివరాత్రి. అదే జన్మకో శివరాత్రి అంటూ భక్తకోటి శివనామస్మరణ చేస్తోంది. శివ అంటే మంగళం, సమస్త సన్మంగళాలను ప్రసాదించేవాడు. భక్త సులభుడు, అభిషేక ప్రియుడు, త్రిమూర్తులలో మహాదేవుడు ఆ పరమశివుడు. ఆద్యంతాలు లేని లింగరూపాన్ని ధరించి మానవాళిని అనుగ్రహించిన మహాపర్వదినమే మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయాన బ్రహ్మ విష్ణువుల మధ్య నుంచి పెళపెళార్భావాలతో ఓ అద్భుత జ్వాలాస్వరూప మహాలింగం ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడుండేది వెండికొండల వంటి కైలాసం. మహాశివరాత్రి పుణ్యాన ఆ కైలాసమనేది ఓ కోలాహలంలా భువిపైనే తాండవిస్తుంది. నిర్గుణ, నిరాకార, నిరంజన, నిర్వికల్ప మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినం ఈ మహాశివరాత్రి. రాత్రి వేళ మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అన్నారు. భక్తి శ్రద్ధలతో ఎవరైతే తమ రోజునంతా కూడా శివార్పణం చేస్తారో వాళ్ళందరికీ జన్మకు సరిపడా ఉపాసన చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అందుకే దీన్ని జన్మకో శివరాత్రి అనేటటువంటి నానుడి కూడా ఉన్నది. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే చాలు, జన్మకు సరిపడా చేసినట్లే. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. ఉపవాసమంటే దేవునికి సమీపంగా ఉండడం. నిదురించే శివశక్తిని సంకీర్తనలతో మేల్కొలిపి నిదురించకుండా చేసే జాగరణలకు శివరాత్రి పెట్టింది పేరు. ఎంతటి ధనవంతులైనా మరింత పేదవారైనా శివలింగం వలె మట్టిని మెదిపి కాసిని నీళ్లు పోసి మారేడాకులు కొన్ని మీద వేసి 5 అక్షరాలు ఓం నమశివాయ అనగలిగితే చాలు ఆ శివయ్య అష్టకష్టాలు లేని ఆనందదాయకమైన బతుకునిస్తాడని నమ్మకం. శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసి అక్కడ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రుద్రాభిషేకాన్ని ఆచరించాలి. అది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు రుద్రాభిషేకం జరిగేటప్పుడు దర్శించినా చాలు విశేషమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతారు. స్వయంగా చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు మూర్తి మృద అంటే ఆ మృణ్మయంతో మట్టితోనైనా సరే ఈశ్వరుడి యొక్క లింగ ప్రతిమను చక్కగా తయారు చేసి నమకం అనేది రుద్ర నమకం అనేది విశేషమైనటువంటిదిగా చెప్పబడ్డది. దాంట్లో పంచాక్షరీ మంత్రం విశేషం. దాంట్లో కూడా శివ అనేటటువంటి 2 అక్షరాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఆ హితోధికంగా రుద్రము లేదా పంచాక్షరి లేదా శివమంత్రంతో స్వామిని చక్కగా అభిషేకించి అత్యంత ప్రీతికరమైనటువంటి స్వామికి బిల్వదళాలను సమర్పణం చేస్తే శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. దేశంలోని 12 తీర్థక్షేత్రాల్లో 12 జ్యోతిర్లింగాలకు శివరాత్రికి జరిగే అభిషేకాలకు లెక్కే ఉండదు. ఉత్తరాదిన సోమనాథ్ జ్యోతిర్లింగం నుంచి దక్షిణ భారతంలోని శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం వరకు శివుడికి తీరిక లేకుండా అభిషేకాలు జరుగుతుంటాయి. జ్యోతిర్లింగాలు కాకపోయినా మహానంది, కోటప్పకొండ, వేములవాడ, కీసర వంటి క్షేత్రాలు భక్తసంద్రమయ్యాయి. శివరాత్రి పర్వదినాన కోటప్పకొండ దర్శనం భక్తులకు గొప్ప అనుభవం. ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగానూ గుంటూరు జిల్లాలోని ఈ శైవ క్షేత్రం ప్రసిద్ధి. ఇక్కడ కొలువైన త్రికోటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. అందుకు తగ్గట్లే ఈసారి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారికి అర్ధరాత్రి 2 గంటలకు తొలి పూజ నిర్వహించగా సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు బహూకరించనున్నారు. శైవ క్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేక స్థానం. ఈ కొండపై త్రికోటేశ్వరునిగా శివయ్య దర్శనమిస్తాడు.
త్రికూటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధా దక్షిణమూర్తి స్వరూపంగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది. దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాత్రిపై తపస్సు చేసుకుంటుండగా బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు స్వామివారి కటాక్షానికి ఇక్కడికొచ్చి తపస్సు చేశారని భక్తుల విశ్వాసం. అందువల్ల త్రికూటాలపై 3 భారీ విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. 2 మండపాలు ఉన్నాయండి. మొత్తం కలిసి 6 లింగాలు ఉంటాయి. అంటే 6 లింగాల దగ్గర కూడా చెరుకు మా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మొదలటికి అలంకారం చేసి ఉంటుంది. ఎందుకంటే మొత్తం భక్తులకి సౌకర్యార్థం కోసం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గర్భాలయంలో. అందుకని చెప్పని ఇక్కడ ప్రత్యేక లింగాల దగ్గర అభిషేకం జరుగుతూ ఉంటుంది. మండపాల్లో స్వామివారికి సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వారు తీసుకొచ్చిస్తారు. దేవస్థానం మన ప్రభుత్వం వారు రాత్రి 12 గంటల సమయంలో మహాయజ్ఞేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము ఇవన్నీ కూడా తెల్లవారేంత వరకు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి. శివరాత్రి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. స్వామి కటాక్షానికి పొరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలతో రావడం ప్రత్యేకత. 80 నుంచి 100 అడుగుల ఎత్తున నిర్మించే విద్యుత్ ప్రభలు వెలుగులు విరజిమ్ముతూ కోటప్ప కొండకు కొత్త అందాలు తీసుకొస్తాయి. ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. పుర ఎన్నికల కారణంగా ఈసారి ఒకరోజు ముందుగానే ప్రభలను కొండపైకి తరలించారు. కొండ కింద రాత్రంతా జాగరణ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే శివరాత్రి వచ్చిందంటే చిలకలూరిపేట, నరసరావుపేటలో పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కోటప్ప కొండపై ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 750 బస్సులు ఏర్పాటు చేసింది. నర్సరావుపేట నుంచి 180, చిలకలూరిపేట నుంచి 120 సర్వీసులు నడపనుంది. కొండ కింద నుంచి పై వరకు 50 బస్సుల్ని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లడ్డూలు, అరిసెల రూపంలో అన్నప్రసాదాలు సిద్ధమయ్యాయి. ఉత్సవాలకు హాజరవనున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం 7వ రోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం గజవాహనంపై సతీ సమేతుడైన మల్లన్న పురవీధుల్లో ఊరేగారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి శ్రీనివాస్ రూపొందించిన శివుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్రకృతిని ప్రేమిద్దాం అనే నినాదంతో మహాశివుని సైకత శిల్పం రూపొందించారు. ప్రకృతిలో స్వామివారు కొలువుదీరినట్లు తీర్చిదిద్దారు. 9 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పు ఉన్న మహాశివుడి ప్రతిరూపాన్ని శ్రీనివాస్ 17 గంటలు శ్రమించి రూపొందించారు. ఈరోజు మనం ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టుగా ప్రకృతి వనరులన్నది దుర్వినియోగం చేసి నాశనం చేసేస్తుంటే అనేక ఉపద్రవాలు వస్తున్నాయి. వాటి ఫలితాలను మనం చూస్తున్నాం. అలాగే పరమశివుడు అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అలంకరణగా తీసుకున్నటువంటి వ్యక్తి. పాములను కానీ, అలాగే నీళ్లను కానీ, అలాగే చంద్రుడిని కానీ అన్నీ కూడా ప్రకృతి మన అందరికీ చాలా అవసరం తెలియచేస్తూ పరమశివుడు ఉంటాడు. కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలకి తెలియచేయాలని
ఈ సైకత్ శిల్పాన్ని 22 అడుగుల వెడల్పు 9 అడుగుల ఎత్తుతోటి రూపొందించడం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివుణ్ణి కొలిచే ఈ పర్వదినం అత్యంత పవిత్రమైన రోజన్నారు. జాగారం ఉండడం ద్వారా ముక్తి సాధించవచ్చని ప్రజలు విశ్వసిస్తారని గవర్నర్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. మున్సిపల్ స్టేడియంలో కోటి దీపార్చన కార్యక్రమంలో పాల్గొంటారు. మహాశివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు. ధ్వజస్తంభంపై సూక్ష్మానంది విగ్రహానికి స్వర్ణ తాపడాన్ని మంత్రి విరాళంగా అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.